కమిట్మెంట్, డెడికేషన్, డిసిప్లిన్ ఇవి లేకపోతే ఎవరు ఏది సాధ్యం కాదు. ఎంత టాలెంట్ ఉన్నా సాధ్యం కాదు. గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మీ అందరికీ చెప్తున్నాను నేను, ఇప్పుడు వరకు ఈ రోజు వరకు మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు. రేపు నుంచి మాత్రం ఎవరైతే పద్ధతులు మార్చుకోలేదో పద్ధతులు మార్చుకోండి. ఎవరైతే మీ యాటిట్యూడ్ మార్చుకోలేదో యాటిట్యూడ్ మార్చుకోండి. మీ ప్రవర్తన మార్చుకోండి. ఆ రోజే ఒక రోజు చెప్పాను మీకు, మన కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ మన భవిష్యత్తుని నిర్ణయించదు. లేదా ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక బోలే బాబా కానీ, ఒక సినిమా యాక్టర్ కానీ, ఒక పారిశ్రామికవేత్త కానీ మనల్ని మార్చలేడు. కానీ మనం మార్చుకోవాలంటే మనమే మార్చుకోవాలి. మన భవిష్యత్తును మనమే నిర్మించుకోవాలి అని మీకు మొదటే చెప్పాను. ఆ భవిష్యత్తు నిర్మించుకోవాలంటే, మన జీవితాన్ని నిలబెట్టుకోవాలంటే, మన తల్లిదండ్రుల యొక్క కళను నెరవేర్చాలంటే, వాళ్ళ గౌరవాన్ని ఇనుముడింప చేయాలంటే, సమాజంలో వాళ్ళకు ఒక గుర్తింపు తీసుకురావాలంటే కేవలం చిన్న చిన్న మార్పులే, పెద్ద పెద్ద మార్పులు కూడా కాదు. రోజంతా కష్టపడలేదు. ఉన్న సమయాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడం చాలు. పెద్ద పెద్ద బరువులు ఎత్తి కండలు సంపాదించక్కర్లేదు. రోజు చిన్న చిన్న బరువు ఎత్తినా కొన్నాళ్ళకి పెద్ద పెద్ద కండలు వస్తాయి. కాబట్టి పెద్ద పెద్ద బరువులు ఎత్తి పెద్ద పెద్ద చదువులు చదివి ఎక్కువ టైం చదివేసి మనం ఒత్తిడికి గురయ్యి నిరుత్సాహానికి గురయ్యి ఇంటికి వెళ్ళిపోయే కన్నా చిన్న చిన్న బరువులు, చిన్న చిన్న పుస్తకాలు, చిన్న చిన్న పాఠాలు చిన్న చిన్నగా ఉపయోగించుకొని చేసుకుంటే మనం ఆటోమేటిక్గా కొన్నాళ్ళకి ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఒక శక్తివంతులుగా తయారైపోతాం. ఈ రోజే ప్రణాళిక వేసుకోండి. రేపు నుంచి ఎలా ఉండాలి, మీరు ఎలా ఉన్న దాని మీద మాత్రమే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. మీరు ఎలా ఉండాలనే దాని మీదే మీ కుటుంబ గౌరవం ఆధారపడి ఉంటుంది. మీరు ఎలా ఉండాలనే దాని మీదే మీ భవిష్యత్తు, మీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. మీరు ఎలా ఉండాలనే దాని మీదే రేపొద్దుట మీ తరం ఆధారపడి ఉంటుంది.